నాయకులు, సీనియర్ న్యాయవాది, విద్యావాది, ఆదర్శప్రాయులు, స్నేహశీలి, కుల కార్యకర్త, ప్రశ్నించి గొంతుగా విద్యార్థుల పక్షాన, రైతుల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు చేసిన విఎల్ నరసింహారెడ్డి గారు మృతి చెందడం పట్ల ఆయా ప్రజా సంఘాలు, ఆయా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తూ తుది విడుకోలు పలుకుతున్నారు. ఈ విషయాన్ని టాటా న్యూస్ తెలుగులో మీరు వీక్షించవచ్చు. నరసింహారెడ్డి గారు ఉద్యమాన్ని తన ఊపిరిగా జీవించి ప్రజల పక్షాన పోరాడి అసలు బాయడం కొంతవరకు ప్రజల్లో, కార్మిక వర్గాల్లో ఒక రకమైన అనుభూతిని, ఫీలింగ్ కలిగిస్తున్నారు. ఆయన న్యాయవాదిగా కాకుండా ఒక కమ్యూనిస్ట్ నేతనే కాకుండా న్యాయవాదిగా ఎంతోమందికి సేవలు అందించి ప్రముఖుల మన్ననలు పొందారు అని తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఆయన అంతిమయాత్ర ప్రారంభం కాబోతుంది. కాసేపట్లో ఆ అంతిమయాత్రను స్వయంగా చూడవచ్చు. ఎంతమయాత్ర మొదలు కాబోతుంది. అయినా శివ పైన పార్టీ జెండా నుంచి వాళ్ళు అధికారులు గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా వాళ్ళు అర్పిస్తున్నారు. భావన అరే వరుణ్ అల్గురాపురి మా సారు అదే జనానికి మీకు కాల్ భక్తి ఇగో అది కప్పు
స్నేహితులు వీళ్ళందరూ కూడా ఇవాళ సందర్భంగా నరసింహారెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం మరింత బాధాకరంగా భావిస్తూ అకాల మరణం చెందినటువంటి నరసింహారెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ తాను కోరుకున్నటువంటి సమాజ స్థాపనే ధ్యేయంగా పనిచేసి విద్యార్థులకు కానీ రైతుల పక్షాలు కానీ కార్మికుల పక్షాలు కానీ పోరాటాలే ఉద్యమాలే ఊపిరిగా జీవించి ఇవాళ అమరుడైనటువంటి నరసింహారెడ్డి గారికి మరోసారి జోహార్లు అర్పిస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి, టైం పాటిద్దాం, ఆ తర్వాత జరిగే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా నంద రమేష్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఒక 2 నిమిషాలు మౌనంగా ప్రకటించిన తర్వాత రమేష్ గారు మాట్లాడతారు. ఓకే. స్టార్ట్. जोहार कामरेड नरसिंहारेड्डी सार को ప్రజల మనిషి బీదలపల్లి వాస్తవానికి నరసింహారెడ్డి సార్ గారికి మా కామారెడ్డి న్యాయవాదుల పక్షాన భారత తరఫున సంతాపం తెలియజేస్తున్నాం. వాస్తవానికి ఆయన ఆశయాలకు అనుగుణంగా బీదలపల్లిట నెమ్మదిగా ప్రతి ఒక్కరిని చంద్రబాబు అని అట్కాంచుకుంటూ వాస్తవానికి అదే వాడుతూ అట్కాంచుకుంటూ అందరినీ కూడా ఇలా కలుపుకోబోయే గుణం. వాస్తవానికి ఒక ఉన్నత సామాజిక వర్గంలో పుట్టినప్పటికీ కూడా తన ధ్యేయంగా ఏంటంటే పేదలకు సేవ చేయడమే ధ్యేయంగా ముందుకెళ్ళాడు. కాబట్టి ఇవాళ న్యాయవాద వృత్తిలో కానీ అటు సిపిఐ పార్టీలో కూడా పనిచేస్తూ జిల్లా కార్యదర్శిగా కూడా ఎదగడం వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అందరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేము కానీ మీరు కానీ అందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు చేసి ముగిస్తున్నాం. నరసింహారెడ్డి ఆశయాలను సిపిఐ రాష్ట్ర నాయకులు భూమయ్య గారిని వారి మరణం కష్టజీవులందరికీ తీరని లోటుగా మనం పేర్కొంటున్నాం. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు పార్టీ భావాలున్న తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి కుటుంబాలలో పుట్టి పెరిగి కమ్యూనిస్టు పార్టీ భావాలను సంతరించుకొని చిన్నతనం నుంచి తుది శ్వాస విడిచేంత వరకు తనకు ఏకైక లక్ష్యం ఈ దేశంలో కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా సమాజ స్థాపన మాత్రమే. పెట్టుబడిదారి వ్యవస్థ దారిద్ర్యాన్ని పెంచుతూ ఉంది, నిరుద్యోగాన్ని పెంచుతూ ఉంది, అసమానతలను పెంచుతూ ఉంది. తినేవాళ్ళు కష్టపడ్డా కూడా తినలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ దుస్థితికి ఖచ్చితంగా అంతం పలకాలి అన్న మార్క్సిజం లెనినిజం వెలుగులు ఆయన ప్రయాణం చేశారు. వందలాది మంది యువతీలను కమ్యూనిస్టు పార్టీని ఆకర్షించడంలో తనదైన శైలిలో చాలా నికరమైన ప్రయత్నాలు కొనసాగించారు. చాలామంది నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చినటువంటి యువకులను కాపాడటంలో, లీగల్గా వాళ్ళ కోసం అండగా నిలబడటంలో పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి కామ్రేడ్ బిఎల్ నరసింహారెడ్డి గారు ఆయన విద్యార్థి దశ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో లా పూర్తి చేసుకున్నారు. వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు ఆరుమూరులో ప్రాక్టీస్ చేసుకొని తర్వాత ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళ నాన్నగారి గురించి వాళ్ళ అమ్మగారి గురించి కూడా నాకు తెలుసు. వాళ్ళ నాన్నగారిని నేను స్వయంగా చూడలేదు, కానీ వాళ్ళ అమ్మగారిని చూశాను. ఆమెతో స్వయంగా మాట్లాడాను. నేను తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు నిర్వహించే రహస్య సమావేశాలకు ఆమె ఎట్లా వెళ్ళేదో, ఎట్లా పాల్గొనేదో చాలా వివరంగా మాట్లాడింది నాతో. వాళ్ళ నాన్నగారి గురించి అయితే అసలు ఒక పెద్ద పుస్తకం రాయాల్సినటువంటి గొప్ప పాత్ర నిర్వర్తించిన వ్యక్తిగా ఆయన గురించి నేను విన్నాను.
నిజంగా అటువంటి తల్లిదండ్రులకు కమ్యూనిస్టు పార్టీ కుటుంబాలలో పుట్టి పెరగటం ఒక మంచి అవకాశం ఆయనకు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకోవటానికి. కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం తను తీసుకోవాల్సిన శ్రద్ధ తీసుకోలేదు. అనేక సందర్భాలలో ఈ జిల్లా రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా నేను ఉంటూ అనేక సార్లు వారికి ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యం అని చెప్తూనే వచ్చాము. వారొక్కటి వారు పాటించలేకపోయారు, ఆరోగ్యాన్ని జాగ్రత్త పరుచుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో కూడా నేను ఇంటికి వచ్చి నరసింహారెడ్డి గారు మీటింగ్కి రాలేకపోయారు అంటే ఇంటి దగ్గర ఉంటే వస్తాము అని ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడాము. చాలాసేపు మాట్లాడాము. ఆ రోజు నాకేమీ పర్వాలేదు, ఇప్పుడు బాగుంది అమ్మా అన్నారు. నిజంగా అదే ధైర్యంతో ఉన్నాను నేను. ఈ వార్త చాలా అకస్మాత్తుగా విన్నాను. ఈ మరణం కూడా చాలా దిగ్భ్రాంతిని కలిగజేసింది నాకు. మా విద్యార్థి దశ అంటే మాకంటే సీనియర్ వారు, కానీ మా చిన్నతనంలో కూడా వారిని చూసేదాన్ని విద్యార్థి ఫెడరేషన్లో. చాలా ఆదర్శానికి మారుపేరు బిఎల్ నరసింహారెడ్డి గారు, నిజాయితీకి మారుపేరు బిఎల్ నరసింహారెడ్డి గారు. అంత నిజాయితీ, నిబద్ధత, అకుంఠిత దీక్ష, దక్షతలతో ఎదిగిన నరసింహారెడ్డి గారు కామారెడ్డి జిల్లా సెక్రటరీగా, అంతకంటే ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రముఖమైన పాత్ర వహించినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా మనము అందరం కూడా భవిష్యత్తు తరాలు కూడా వారి యొక్క ఆదర్శాన్ని గుర్తు చేసుకోవటం, అట్లాగే ముందుకు తీసుకువెళ్ళటము ఒక్కటే ఆయన గారికి మనము అర్పించగలిగే నిజమైన నివాళిగా నేను పేర్కొంటున్నాను. ఈరోజు మా భారత కమ్యూనిస్టు పార్టీ ఒక అగ్రనాయకుడిని, ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాము అని నేను అభిప్రాయపడతా ఉన్నాను. మళ్ళీ వారి సంబంధించి ఇంకా నేను కుటుంబ సభ్యుల్ని కూడా కలవలేదు. మేమంతా ఈ మధ్యకాలంలో జాతా కార్యక్రమంలో ఉండగా ఈ వార్త విన్నాను. ఇది చాలా బాధాకరమైన వార్త. వారికి నా విప్లవ జోహర్లు తెలియజేసుకుంటూ, ఢిల్లీలో విద్యార్థి ఫెడరేషన్లో కార్యవర్గ సభ్యుడిగా అంటే ఆ స్థానానికి వెళ్ళటం చాలా కష్టం అన్నమాట ఢిల్లీలో. అయినా సరే పెద్ద జాతీయ స్థాయిలో ఉన్న విద్యార్థి నాయకులతో కలిసి పనిచేసే అవకాశం కూడా వారు తీసుకోగలిగారు. అప్పట్లో ఈరోజు అక్కడి నుంచి కూడా ఫోన్ చేశారు, గుర్తు చేయమని చెప్పారు. ఇట్లా జాతీయ స్థాయి వరకు నరసింహారెడ్డి గారిని గుర్తు చేసుకోవటము, వారి మరణం పట్ల బాధపడుతున్నటువంటి అనేక మంది కామ్రేడ్స్ ఈ సందర్భంగా వారు తెలియజేసిన నివాళి శ్రద్ధాంజలి కూడా మీరు అందరి ముందు నేను ప్రకటిస్తున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ, రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి విప్లవ జోహర్లు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సంతాపాలు తెలియజేస్తారు. నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ మేనమామ గారని చెప్పింది తిరుమల రెడ్డి గారు అప్పుడే మలబార్ పోలీసులు, వాళ్ళ తాతగారు వాళ్ళను మలబార్ పోలీసులు పట్టుకొని ఒక ఎన్కౌంటర్లో చంపడం అనేది జరిగింది. దాని స్ఫూర్తిగా, దాని కంటిన్యూయేషన్గా నరసింహారెడ్డి గారు పార్టీలో పనిచేసినట్టుగా నేను భావిస్తున్నా. ముఖ్యంగా ఈ కామారెడ్డి ప్రాంతానికి సంబంధించి కామారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర కానీ, ఇక్కడ జరిగినటువంటి విప్లవాల చరిత్ర కానీ ఇది రికార్డ్ చేయడంలో చాలా ముందున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో జరిగినటువంటి పనిహారం రంగాచారి విషయం వచ్చినప్పుడు ఇక్కడ చాలామందికి తెలియదు, కానీ పనిహారం రంగాచారి కామారెడ్డి ప్రాంతం వాడని, అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక డెన్ల పనిచేసిందనే విషయం కూడా ఆ చరిత్ర బయటకు తీసినటువంటి వ్యక్తి నరసింహారెడ్డి గారు. ముఖ్యంగా ఇక్కడ వామపక్ష భావజాలం బాగా ఉన్నటువంటి పరిస్థితులలో, లేదా ఇక్కడ పీపుల్స్ వార్ బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో చాలామంది విషయానికి వచ్చినప్పుడు ఒకటే విషయం చెప్తారు, ఆ రోజు నరసింహారెడ్డి సార్ లేకపోతే నేను బతికేవాడిని కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ ఏదైతుందో ఆ ప్రొటెస్ట్లో వాళ్ళందరికీ కూడా మోరల్ సపోర్ట్ కానీ, అట్లాగే సిద్ధాంతపరంగా కానీ లేదు, ఒక అడ్వకేట్గా కానీ ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చినటువంటి నిలిపిన వ్యక్తి నరసింహారెడ్డి సార్. అట్లాగే ఇక్కడికి కామారెడ్డి ప్రాంతానికి సంబంధించినటువంటి డిగ్రీ కాలేజ్ హాస్టల్ విషయంలో కావచ్చు, లేదా ప్రజా ఉద్యమాలలో కావచ్చు, ఇక్కడ అటువంటి మున్సిపల్లో సార్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో చాలా వీక్గా ఉండే పార్టీ నిర్మాణం కోసం కామెడీకి వచ్చిండు ఆయన. నిజానికి వాస్తవానికి చూసినట్టయితే
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అయినటువంటి సిరికొండ ప్రాంతం తన సొంత ప్రాంతమైనా కానీ కామారెడ్డి మీద మమకారంతో ఇక్కడ పార్టీ నిర్మాణం కోసం ఇక్కడికి వచ్చి ప్రజా ఉద్యమాలు నిర్మించినటువంటి వ్యక్తి నరసింహారెడ్డి సార్. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ ఇవాళ చాలామంది ఉద్యమాలలో పనిచేస్తున్నారంటే అది ఎస్ఎఫ్ఐఎస్ కావచ్చు, మిగతా సంఘాలు ఏ సంఘాలైనా పనిచేస్తున్నాయి. ఇవాళ పిల్లలున్నారు అంటే దానికి స్ఫూర్తి నరసింహారెడ్డి సార్. అట్లాగే ఇవాళ ఉన్నటువంటి లెఫ్ట్ సంఘాలు కానీ మిగతా సంఘాలన్నిటికీ కూడా అంటే ఒక పెద్ద దిక్కుగా ఒక పిల్లర్గా ఉన్నటువంటి వ్యక్తి నరసింహారెడ్డి సారు. నిజంగా ఈరోజు ఈ పరిస్థితిలో చూడడం అది బాధాకరమైన జీవన విధానంలో తప్పది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ దాన్ని కొనసాగింపు అంటే నరసింహారెడ్డి సారి ఆలోచన విధానం ఏదైతుందో దాన్ని ఇవాళ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ వైపు అందరూ ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. జోహార్. మన ముందు ఉంచి ఇవాళ భౌతికంగా మన నుండి దూరమైన తన ఆలోచన విధానం, తన అనేక స్మృతులను మన ఇంట ఉంచి మన నుండి దూరమైన తనకు మరొకసారి మనం అంతా గాఢంగా ఇవాళ తను అభిమానిస్తూ అట్లాగే తనకు సంతాపం తెలియడానికి అట్లాగే ఈ అంతిమ యాత్రలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మిత్రులారా తాను ఉన్నత కుటుంబంలో పుట్టి అట్లాగే జీవిత లక్ష్యం కోసం సమాజ స్థాపన కోసం అట్లాగే నిరంతరం పాటుపడుతూ ఇలా అనారోగ్యంగా ఉన్న అనేక రకాలుగా ఎంతో నష్టపోయిన, ఆర్థికంగా నష్టపోయిన అంటే ఉన్నత వర్గంలో ఉండి 60 ఎకరాల భూమి ఇలా 6 ఎకరాలకు వచ్చిందంటే ఎంత త్యాగం చేసిండు. అట్లాగే తాను ఉన్న స్థాయిలో ఇవాళ అనేక రకాలుగా ఇవాళ హాయిగా జీవించే విధానం. కానీ తాను ఒకవేళ తాను కమ్యూనిస్టు పార్టీగానే పూర్తిగా మరి ప్రజల కోసమే ఆ రోజు నుండి నిలబడి ఒక పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తే ఇలా రాష్ట్ర సెక్రటరీగా ఉండేవాడు. అలాంటి ఆలోచనతో ఇలా తెలంగాణ రావడానికి కోసం సిపిఐ పార్టీలో పెద్ద తుఫాను లేవట్టి ఇలా సిపిఐ పార్టీని తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చేయించడంలో తన పాత్ర ఎంతో ఉంది. కనుక అలాంటి కామ్రేడ్ ఇవాళ మాకు కానీ అట్లా కుటుంబానికి కానీ ప్రజలకు కానీ తాను లేకపోవడం తీవ్రమైన నష్టం. కనుక తన ఆశయాన్ని ముందుకు తీసుకోవడం కోసం మనం కొద్దిగా మరి ముందుకు పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. ఇక్కడ ఉండి మాట్లాడుతున్నా అంటే నరసింహారెడ్డి సారే కారణము. ఎందుకంటే నేను నక్సల్ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఇక్కడ సిద్ధరామయ్య చెప్పినట్టు ఎక్కడ ఏ మిలిటెంట్కు కానీ ఏ నక్సలైట్కు కానీ ఏ ఇబ్బంది వచ్చినా పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడేవాడు, ఎస్పీ తోటి మాట్లాడేవాడు. ఇవాళ మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసినా మాట్లాడిండు అంటే ఇవాళ నేను సజీవంగా ఉన్నా అంటే నరసింహారెడ్డి సారే కారణము. కాబట్టి కామారెడ్డి జిల్లాకే ఒక పెద్దన్న పాత్ర వహించిండు, పోరాటాలకు ఒక పెద్దన్న పాత్రగా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి నరసింహారెడ్డి గారు. ఎక్కడ ఏ భూ పోరాటంలో కానీ, కార్మికుల పోరాటంలో కానీ, కష్టజీవుల పోరాటంలో కానీ, రైతుల పోరాటంలో కానీ, విద్యుత్ పోరాటంలో కానీ, సార వ్యతిరేక పోరాటం చెప్పుకుంటూ పోతే వందల ఎక్కడ ప్రజా పోరాటాలలో పాత్ర లేని నరసింహారెడ్డి గారు లేరు. కాబట్టి నరసింహారెడ్డి ఇవాళ భౌతికంగా దూరమైన ఆయన ఆశయము మన అందరిలో ఉన్నది. నరసింహారెడ్డి ఆశయాన్ని సాధించడానికి మా బిఎల్ఎఫ్గా, మా బహుజన కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని తెలియజేస్తూ, కుటుంబానికి ఆయనకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారానికి జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాం. వేణుగోపాల్ గౌడ్ తన క్లాస్మేట్ అయినటువంటి మాట్లాడాల్సిందిగా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ బిఎల్ఎఫ్ నుండి సిద్ధరామయ్య గారు కూడా రెడీగా ఉండాలి. యాక్చువల్గా నాకు బాగుంది, మాది నల్గొండ జిల్లా తెలుసు. అయితే వీళ్ళ మా మేనత్త తరఫున నేను బంధు అవుతారు. ఆ రోజుల్లో గబ్బెడ అనే గ్రామము, ఆ రోజు తిరుమల రెడ్డి తాతను ఉదయం తీయడం జరిగింది. వాళ్ళ సత్యపాల్ రెడ్డి గారు మీకు అందరు తెలుసు. మేము భూస్వామి కుటుంబం నుండి కూడా నేను ఇంటర్మీడియట్లో వీళ్ళు ఊరికి అనేది ఏమిరా నువ్వు ధరవు నీకెందుకు కమ్యూనిస్ట్ అని నేను అనేవాడిని అని మాకు బాగా చెప్పేవాడు. తర్వాత తను అన్నట్టు ఢిల్లీ పోయినాక కూడా కోదండరామ్ చెల్లెని నాకు ఇచ్చారు, ప్రొఫెసర్ కోదండరామ్. ఆయన ఢిల్లీలో కూడా చాలా ఈ అభ్యుదయ భావాలు అంటే సిపిఐ కాకుండా ఆయన శిష్యరికంలో కూడా చేయడం జరిగింది. ఈరోజు మా మేనమామ మనవరాలు పెళ్లి ఉంటే నేను ఎక్స్పెక్ట్ మేము వచ్చినాం. చాలా మంచి మిత్రులు కోల్పోయినా నాకు బంధువు ఉన్నా కానీ ఆయన మేము కమ్యూనిస్ట్కి వ్యతిరేకమైన కుటుంబాలు అయినా కానీ అక్కడ కూడా పెద్ద కుటుంబం వీళ్ళకి, అక్కడ కూడా పెద్ద కుటుంబం అయినా కానీ ఎప్పుడు విమర్శించేది. ప్రజల కోసం పోరాటం చేసేవాడు. డబ్బులు
ఇటు కాకుండా చాలా వరకు కేసులు కూడా మేము ఎప్పుడు అనేది నువ్వు సంపాదించుకోవాలంటే సంపాదన ముఖ్యం కాదు. మీరు అందరూ వచ్చినందుకు ఇంత గొప్పగా సంఖ్యాబలం కాదు, ప్రేమతోటి అంత దూరం నుంచి మేమిద్దరం సూరవరం సుధాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నల్గొండ అక్కతోటి మేము పనిచేసినాం. చాలా అన్న కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. సో జవహర్ నరసింహారెడ్డి గారికి మా ఇల్లారెడ్డి బిఎల్ఎఫ్ నుండి సిద్ధరాములు మాట్లాడాల్సింది. ఒక్క నిమిషము. నరసింహారెడ్డి సార్ గురించి చెప్పాలంటే నేను ఎప్పుడు చాలా సందర్భాలలో చెప్తుంటే సిద్ధాంతపరంగా నేను ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకమైన ఒక వ్యక్తిత్వం గురించి కానీ ఒక ఉద్యమకారునిగా నరసింహారెడ్డి సార్ గురించి ఏదైనా ఆయన పుట్టినరోజు సందర్భంగానో ఎప్పుడో నాకు అవకాశం ఇస్తే మాట్లాడతా అనే విధంగా చెప్పేవాడిని. కానీ వాళ్ళ ఆ సార్ వింటాడేమో అని అనుకున్నాను. కానీ వాళ్ళ సార్ మన మధ్యలో జీవిగా లేనప్పటికీ కూడా సార్ గురించి చెప్పాలంటే కామారెడ్డి ప్రాంతంలో జరగబోయే ఉద్యమాలలో నరసింహారెడ్డి సార్ లేని ఉద్యమాన్ని మనం ఊహించుకోలేము. నేను చాలా కాలేజీలో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పటికీ కానీ కౌన్సిలర్గా బీజేపీ నుంచి ఉన్నప్పటికీ కానీ అనేక సందర్భాలలో ఎక్కడ ఎర్ర జెండా కనిపించి ఏదైనా కార్మికుల ఉద్యమం జరుగుతుందంటే నరసింహారెడ్డి సార్ ఉన్నారా అనే విధంగా మేము ఊహించుకునేవాళ్ళం. కానీ తర్వాత జరిగిన ఈ తెలంగాణ ఉద్యమంలో కానీ అంతకుముందు సారాబంద్ కానీ అదేవిధంగా ఇసాపేటలో గంజి కేంద్రాలు ఏర్పాటులో కానీ ప్రతి సందర్భంలో ప్రతి పోరాటంలో సార్ పాత్ర అంటే సార్ ఒక పెద్ద మనిషిలా ఉండి ఒక భీష్మ పితామహన్ లాగా ఉండి కామారెడ్డి ప్రాంతంలో ఉద్యమాలు జరిగేవి. మొన్నటికి మొన్న బీసీల ఉద్యమాన్ని గురించి ప్రస్తావన వస్తే కూడా అరే నరసింహారెడ్డి సారు మద్దతు తీసుకోవాలా, మనం ఆయన వేరే వర్గమైనా కానీ మన బీసీలకైనా మద్దతు ఎప్పుడు కూడా తెలియజేస్తాడనే విధంగా అంటే ఇవన్నీ సంఘటనలు జ్ఞాపకం వస్తుంటే అసలు సార్ చనిపోయిందంటే నమ్మలేని పరిస్థితి ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు సగం మంది కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష భావజాలమైన ఇవాళ ఆయన మీద అభిమానంతో అన్ని పార్టీల నాయకులు అన్ని వర్గాల ప్రజలు మున్సిపల్ కార్మికులు కూడా నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు వాళ్ళ జీతం పెంచాలని పోరాటం చేసినప్పుడు కూడా సార్ నరసింహారెడ్డి సార్ ఇట్లా అని చెప్తారు సార్ మన అంటే ఏ కార్మికుల దగ్గరికి పోయినా ఎక్కడ పోయినా ఆటో కార్మికులు నరసింహారెడ్డి సార్ పేరు ప్రస్తావన వచ్చింది. మరి అలాంటి వ్యక్తి వల్ల మన నుంచి దూరం కావడం చాలా చాలా విచారకరం. మరి కామారెడ్డి ప్రాంతానికి అయితే చాలా నష్టము, వామ పార్టీకి ఎంత నష్టమో కామారెడ్డి ప్రాంతానికి కూడా అంతే నష్టమని నేను భావిస్తున్నాను. సార్ ఆశయాలు కొనసాగించాలంటే మరి ఆయన లేని లోటును కూడా తీర్చే విధంగా అనేక ఉద్యమాలు ప్రజా పోరాటాలు కూడా నరసింహారెడ్డి సార్ స్ఫూర్తిలో చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. మాకు ఆ సార్ అనుబంధం ఉంది. ముఖ్యంగా ఏంటంటే సారు మాకేంటంటే ఆర్టీసీలో డిఎం ఏంటంటే బానిస యజమాని సంబంధాలు ఉంటాయి కాబట్టి రోజు సమస్యలు ఉంటాయి. అయితే ఈ మధ్య ఒక చిన్న విషయం అంటే మహిళల పట్ల సార్ ఎంత కమిట్మెంట్గా పనిచేసింది, ఎట్లా సమస్య పరిష్కరించాలని చెప్తాను. సంవత్సరాల క్రితము ఇక్కడ ఇదే డిపోలో డిఎంగా ఇందిరా అని డిఎం గారు నేతృత్వంగా వివరించేవారు. ఆమె ఒక మహిళా కండక్టర్ని చూడకుండా ఒక ప్యాసింజర్ చెప్పిన కంప్లైంట్కు ఆమెను 4 రోజులు బయట ఎండలు నిలబెట్టి బయట వెహికల్ రాకుండా కట్టబట్టుకొని పనిచేయమని చెప్పి ఆదేశించింది. దాన్ని మాకు చాలా అప్పుడు యూనియన్లు దుర్మార్గుడు కేసీఆర్ చేయబట్టి 19లో సమ్మె చేసినప్పుడు ఆయనే సంఘాలు నిర్వహించిండు. ఇప్పుడు ఈ పాలక వర్గం కూడా ఈ సీఎం గారు కూడా అదే విధంగా వ్యవహరిస్తుండు. సంఘాలు లేవు, మాట్లాడే హక్కు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైందంటే ఆమె అట్లా చేస్తున్న పరిస్థితుల్లో మాకు మొరబెట్టుకుంటే మేము సార్ తోటి మాట్లాడితే సారు పోయి మాట్లాడి అమ్మ అట్లా చేయడం కాదు, ఒక మహిళ ఉండి మహిళా కండక్టర్ అట్లా చేయడం సరైనది కాదు, నాకు ఆర్టీసీ కార్మికులతో సంబంధం ఉంది కాబట్టి మీరు ఆమె వెంటనే డ్యూటీ పంపించంటే తెల్లారి పంపించడం జరిగింది. అంటే ఒక సమస్యను చెప్తే ఎంత సున్నితంగా స్పందించి పనిచేసేవారో, ఎంత కమిట్మెంట్గా పనిచేసేవారో మా ఆర్టీసీ కార్మికులు చాలా తెలుసు. కాబట్టి ఆయన యొక్క రుణం తీర్చుకోలేనిది. కాబట్టి ఆర్టీసీ కార్మికుల తరఫున వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. చివరిగా సారా వ్యతిరేక పోరాటకాన్ని కాలేజీ బిల్డింగ్ జాగను కాపాడుకోవడంలో కానీ ప్రతి అంశంలో మొన్నటికి మొన్న బార్ అసోసియేషన్లో కలిసినప్పుడు ఏం నరసన్న గోదావరి జలాలను వదిలిపెడితే మరి అంటే హనుమాన్లు ఇక్కడ ఉద్యమం చేయాలంటే నువ్వు కూడా స్థానికంగా నిలబడి ఉంటేనే దాన్ని సాధించగలుగుతాము, నువ్వు నీ యొక్క రెసిడెన్స్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ మార్చుకోమని చెప్పి నాకు గట్టిగా చెప్పిండు ఆయన. కాబట్టి అతడు ఇప్పుడు అనుకోకుండా అసలు ఇది
మన నుండి ఆయన వీడిపోవడం చెప్పానంటే నిజంగా ఈ యొక్క కామారెడ్డి గడ్డకు ఉద్యమాల్లో పడ్డ పెద్ద లోటు. ఆ లోటును భర్తీ చేసుకోవాలంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఉద్యమాల నిర్మాణము, ఉద్యమాల ద్వారా ఇక్కడ సమస్యల పరిష్కారానికి మనం అందరం నిలబడాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ జోహార్ నరసింహారెడ్డి గారు, అమర్ హై నరసింహారెడ్డి, అమర్ హై నరసింహారెడ్డి, నరసింహారెడ్డి. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. ఈ మరణం వృధా కాదు, ఈ మరణం వృధా కాదు. వ్యక్తిగతంగా అడ్వకేట్ అయినప్పటికీ కూడా మాకు ఉద్యమ సహచరుడు. కామారెడ్డిలో ఏ ఉద్యమం స్టార్ట్ చేసినా కామారెడ్డిలో ఏ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినా నరసింహారెడ్డి గారు లేకుండా మేము సంప్రదించేవాళ్ళం కాదు. శ్యామరావు, జగన్నాథము, నేను, సిద్ధిరాములు, తర్వాత విజయరామరాజు వీళ్ళందరం కలిసి స్టార్ట్ చేసినప్పుడు కామారెడ్డికి గోదావరి జలాలను తీసుకురావాలి, తాగడానికి, వ్యవసాయానికి అని చెప్పి ఉద్దేశంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 2001లో పెట్టినప్పుడు తను ముందుండి నడిపించాడు. తర్వాత 2005లో కామారెడ్డికి గోదావరి జలాలను ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పని బీబీపేట చెరువు నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్రను మేము స్టార్ట్ చేసినప్పుడు కార్మిక నాయకునిగా, కార్మిక ఐక్యత కొరకు ఒకరుగా ఆయన పాల్గొన్నాడు. తెలంగాణ ఐక్యవేదిక, ఏపీటీఎఫ్, కార్మిక వర్గం అందరం కలిసి దాదాపుగా ఒక 100 మందిని బీబీపేట చెరువు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీసుకొని పోయి, పాదయాత్ర తీసుకొని పోయి ప్రతినిధ్యం చేసాము. అప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించాడు, ఇక్కడ కామారెడ్డికి ఖచ్చితంగా